సో ఫ్రెండ్స్, ఐఎమ్ అవినాష్. మనం ఇప్పుడు ఇది మన ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ని తెలుగు మీడియంలో చూస్తున్నాం. సో ఈ సబ్జెక్ట్ మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ గ్రూప్ 2 అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో మనం పొద్దున్న ఈ వేరియస్ టాపిక్స్ చూసాం. బయోడైవర్సిటీ, జీవవైవిధ్యం, దాని యొక్క ప్రాముఖ్యత, అది ఎదుర్కొంటున్న ముప్పు, దాన్ని ఏ విధంగా పరిరక్షిస్తున్నాం, ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్లో చూసినాం. ఇప్పుడు మనం ఏంటంటే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీసెంట్ టైమ్స్లో ఇండియాలో మనకు అడిగిన వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ నేషనల్ పార్క్ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అనేది ఒకసారి సింపుల్ ఒక 5 minutesలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా విచ్ వర్ ఆస్క్డ్ ఇన్ ది రీసెంట్ ఎగ్జామినేషన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సిడిఎస్, సిఏపిఎఫ్ ఇటువంటి ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. పలానా నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు. మరీ డెప్త్గా అడగట్లేదు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో మాత్రం చాలా డెప్త్గా అడుగుతున్నారు. అంటే పలానా నేషనల్ పార్క్లో ఎటువంటి క్లైమేట్ ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఎలా అడిగారంటే, కింద ఇచ్చిన ఏ నేషనల్ పార్క్ పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది, ఈ కింద ఇచ్చిన ఏ నేషనల్ పార్కులు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి, ఓకే, సంవత్సరం మొత్తం అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు 2019లో. అందులో 4 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటేమో మానస్ నేషనల్ పార్క్, అస్సాం. ఈ మానస్ నేషనల్ పార్క్ నుంచి బ్రహ్మపుత్ర నది వెళ్తుంది కాబట్టి అక్కడ పూర్తిగా మంచుతో ఉండదు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే నియోరా వ్యాలీ నేషనల్ పార్క్. సో ఈ నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ మనకు ఇది నియోరా వ్యాలీ నేషనల్ పార్క్. ఇక్కడ కూడా మనకు వ్యాలీ ప్రాంతం కాబట్టి అక్కడ మంచు ఉండదు. మూడవది ఏంటంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. ఇక్కడ కూడా మనకు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్లో మనకు పూర్తిగా మంచుతో కప్పబడి ఉండదు. నాలుగో ఆప్షన్ ఏంటంటే నామ్దప్ప నేషనల్ పార్క్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు యూపీఎస్సీలో. నియోరా వ్యాలీ వెస్ట్ బెంగాల్లో ఉంది, అక్కడ మంచుతో కప్పబడి ఉండదు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, అది కూడా మంచుతో సంవత్సరం మొత్తం కప్పబడి ఉండదు. మానస్ నేషనల్ పార్క్, బ్రహ్మపుత్ర నది వెళ్తుంది, మంచుతో కప్పబడి ఉండదు. సో యూపీఎస్సీ 2019లో అడిగారు ఈ క్వశ్చన్. అదే వేరే ఎగ్జామ్స్లో సింపుల్గా అడుగుతున్నాడు, నేషనల్ పార్క్ ఎక్కడుంది, ఏ స్టేట్లో ఉంది, అంతే. ఇప్పుడు చూద్దాం రీసెంట్గా ఎక్కడెక్కడ అడిగారో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ చూసుకుంటే మనకు హెమిస్ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ అని ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత పెద్ద నేషనల్ పార్క్, 4400 స్క్వేర్ కిలోమీటర్స్, చాలా పెద్దది. అదేవిధంగా భారతదేశంలో అతి చిన్న నేషనల్ పార్క్ ఇంతకుముందు మీకు చెప్పాను, దట్ ఈస్ ది బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ ఇన్ అండమాన్ నికోబార్, 2 స్క్వేర్ కిలోమీటర్ ఓన్లీ. వేరాస్ విచ్ ఇస్ ద హైయెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అంటే ఎంతో ఎత్తులో ఉన్న నేషనల్ పార్క్, కాంచన్జంగా నేషనల్ పార్క్, సిక్కిం. సో ఈ విధంగా మరి ఈ హెమిస్ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్లో మనకి ఏముంటుంది, స్నో లెపర్డ్, ఇక్కడ మనకు మంచు, ఓకే, చిరుత, లేదా ఇక్కడ ఐబెక్స్, ఇది గొర్రె జాతికి చెందింది, ఐబెక్స్, లేదా బరాల్, ఇది కూడా గొర్రె జాతికి చెందింది. ఇటువంటి స్పీసీస్ మనం ఇక్కడ హెమిస్ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్లో చూడవచ్చు. అదేవిధంగా మనకు ఉత్తరాఖండ్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉంది. సో ఇది కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఉత్తరాఖండ్లో మనకు రాజాజీ నేషనల్ పార్క్ ఉంది. రాజాజీ మీకు తెలుసు, అతను స్వతంత్ర సమరయోధుడు. సో అది కూడా ఉత్తరాఖండ్లో ఉంది. అదేవిధంగా మీరు హర్యానా తీసుకున్నట్టయితే అక్కడ కలేసార్ నేషనల్ పార్క్, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్, ఈ రెండు హర్యానాలో ఉన్నాయి. అదేవిధంగా మీకు ఇక్కడ పక్కన ఉన్న హిమాచల్ ప్రదేశ్ని తీసుకున్నట్టయితే ఇక్కడ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్. ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఇందర్కిలా నేషనల్ పార్క్. అదేవిధంగా సింగరాలా సింగరాలా నేషనల్ పార్క్, ఖీర్గంగా నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్, అలా అన్నమాట. అదేవిధంగా మీరు ఇటు సైడ్ నార్త్ ఈస్ట్ వచ్చినట్టయితే బైసన్ నేషనల్ పార్క్, ఇది ఒకసారి ఎగ్జామ్లో అడిగారు. బైసన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని, త్రిపురలో ఉంది. త్రిపుర. మనకు ఇంటంకి నేషనల్ పార్క్ నాగాలాండ్లో ఉంది. ఇది కూడా రీసెంట్గా ఎగ్జామినేషన్లో అడిగారు. మానస్, కాజీరంగా నేషనల్ పార్కులు మీకు తెలుసు, ఈ రెండు కూడా అస్సాంలో ఉన్నాయి. ఈ రెండు కూడా యునెస్కో నేషనల్ హెరిటేజ్ సైట్స్. ఇక్కడ మనకు ఖడ్గమృగం చూడవచ్చు, ఎలిఫెంట్స్ ఉంటుంది, అండ్ రకరకాల బ్రహ్మపుత్ర నది కూడా ఈ రెండు మానస్ అండ్ కాజీరంగా మధ్యలో నుంచి వెళ్తుంది. సో అలా అనమాట. సుందర్బన్ నేషనల్ పార్క్ ఇక్కడ మీకు తెలుసు, ఈ మాడ అడవులకు ప్రసిద్ధం, ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది.
అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్లో మనకు ఫాజిల్ నేషనల్ పార్క్, డైనాసర్ ఫాజిల్ నేషనల్ పార్క్, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఫాజిల్ శిలజాలు నేషనల్ పార్క్, డైనాసర్ శిలజాల నేషనల్ పార్క్, ఈ రెండు కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అదేవిధంగా లకారి వ్యాలీ నేషనల్ పార్క్ ఒడిశాలో ఉంది. కంజర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్లో ఉన్న రెండు ముఖ్యమైన నేషనల్ పార్కులు ఏంటంటే ఇంద్రావతి నేషనల్ పార్క్, గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్. అదేవిధంగా షరావతి వ్యాలీ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది, కర్ణాటకలో ఉంది. ఈ వ్యాలీ నేషనల్ పార్క్స్ ఒకసారి చూసుకోండి. నియో వ్యాలీ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్. ఓకే, అలా అన్నమాట. ఓకే, అదేవిధంగా మనకు తమిళనాడులో గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్ అండ్ గ్రిజిల్ స్క్విరెల్ అంటే ఉడత గ్రిజిల్ స్క్విరెల్ నేషనల్ పార్క్ తమిళనాడు, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరైన్ నేషనల్ పార్క్ తమిళనాడు. సాడల్ పీక్ నేషనల్ పార్క్ అండమాన్ నికోబార్. సో మనకు జార్ఖండ్లో ఒక నేషనల్ పార్క్ ఉంది, దాని పేరు ఏంటంటే బెట్లా BETLA బెట్లా నేషనల్ పార్క్, ఇది జార్ఖండ్లో ఉంది. సో నెక్స్ట్ మనకు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, ఇది కేరళలో ఉంది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఎందుకంటే అక్కడ ఒక ప్రజా ఉద్యమం ఓకే లేవనెత్తడం ద్వారా ఇందిరాగాంధీ దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అలా ప్రజా ఉద్యమం ఎందుకు లేవనెత్తారో అక్కడ స్థానిక ప్రజలు అంటే ఒక కోతి జాతిని కాపాడడం గురించి లేవనెత్తారు. లయన్ టైల్డ్ మెకాక్యూ ఇది ఒక కోతి జాతికి చెందినది. లయన్ టైల్డ్ మెకాక్యూ సైలెంట్ వ్యాలీ అనే ప్రాంతంలో ఒక భరత్ పూజ అనే రివర్ పైన హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేద్దామని కేరళ స్టేట్ గవర్నమెంట్ ప్లాన్ చేసింది. కానీ ఆ సైలెంట్ వ్యాలీలో ఈ ఎంతో పురాతనమైన లయన్ టైల్డ్ మెకాక్యూ అనే కోతి జాతి అక్కడ నివాసం ఉంటుంది. సో ఇది అక్కడ తప్ప ఇంకా భూమిపైన మీకు ఎక్కడ కూడా ఇది కనిపించదు. ఇది ఓల్డ్ వరల్డ్కి సంబంధించిన మంకీ అంటే ఇది ఎవల్యూషన్లో భాగంగా, పరిణామ క్రమంలో భాగంగా ఎంతో పురాతనమైన జాతికి చెందిన కోతి. అది మన దేశంలో మనకు దగ్గరగా సౌత్ ఇండియాలో పశ్చిమ కనుమల్లో ఉంటుంది. సో దీన్ని కాపాడడం గురించి సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్ని కేరళ ప్రజలు లేవనెత్తడం జరిగింది 1972లో. సో అదే సమయంలో మీరు చూసుకున్నట్టయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కూడా అప్పుడే వచ్చింది. ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం, దీని కిందనే మనకు నేషనల్ పార్క్స్ని క్రియేట్ చేయడం జరిగింది. కొద్ది ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసినాం, నేషనల్ పార్క్ డిక్లేర్ చేసినట్టయితే అక్కడ మనిషి యొక్క ఇంటర్ఫీరెన్స్, మనిషి యొక్క ఉనికి ఏమాత్రం కూడా ఉండకూడదు. కాబట్టి ఈ సైలెంట్ వ్యాలీలో కన్స్ట్రక్ట్ చేయాల్సిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని ఆపేసి పూర్తిగా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్లో ఉన్న ఈ కోతులకు, లయన్ టైల్డ్ మెకాక్యూలకు పూర్తి రక్షణ ఇవ్వడం జరిగింది. సో అలా అన్నమాట. సో అలానే మనకు బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్ మిజోరాంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో మౌలింగ్ నేషనల్ పార్క్ ఉంది. అలానే అరుణాచల్ ప్రదేశ్లో నామ్దప్ప నేషనల్ పార్క్ కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. యూపీఎస్సీ 2019లో అడిగారు. అలానే గోవాలో MOLLEM ఇక్కడ స్పెల్లింగ్లో కన్ఫ్యూజ్ కాకండి. మౌలింగ్ అరుణాచల్ ప్రదేశ్, MOLLEM గోవా. అలానే మీరు గోవాలో చూసుకున్నట్టయితే భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ మీరు గుజరాత్కి వెళ్ళినట్టయితే గుజరాత్లో బ్లాక్ బక్ నేషనల్ పార్క్, కృష్ణ జింక నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్, ఏషియాటిక్ లైన్స్ ఉన్నవి, ఫ్లెమింగో నేషనల్ పార్క్, ఫ్లెమింగో అంటే బర్డ్స్ రిలేటెడ్ నేషనల్ పార్క్ కూడా గుజరాత్లో ఉన్నవి. సో ఇవన్నీ కూడా మనకు రీసెంట్లీ వేరియస్ ఎగ్జామినేషన్స్లో అడిగిన ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ మీద క్వశ్చన్స్. సో దీని తర్వాత మనం ఏంటంటే నేషనల్ పార్క్స్ ఇంపార్టెంట్ పార్క్ చూసాం కదా, ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. కాన్సెప్ట్ ఏంటంటే మరైన్ నేషనల్ పార్క్స్ అంటే ఏంటి, అవి ఎక్కడున్నవి, ఎలా క్రియేట్ చేస్తారు అదంతా. తర్వాత మనం ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్, ముఖ్యమైన పక్షి మరియు పక్షులకు సంబంధించిన జీవ వైవిధ్య ప్రాంతాలు, ఈ రెండు టాపిక్స్ని చూద్దాం కంటిన్యూషన్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంతకుముందు మనం నేషనల్ పార్క్, జాతీయ పార్కులను చూసినాం. ఓకే, జాతీయ పార్కులు ఏంటి, ఎలా క్రియేట్ చేయబడతాయి, ఎవరు క్రియేట్ చేస్తారు, ఓకే, ఫండింగ్, పెద్దది చిన్నది అన్నీ కూడా చూస్తాం. ఇప్పుడు మనం అదే టాపిక్ని మరైన్ నేషనల్ పార్క్స్, సముద్రపు జాతీయ పార్కులు అనే టాపిక్ని చూద్దాం. సముద్రపు జాతీయ పార్కులు. ఓకే, మరి వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్
మరైన్ నేషనల్ పార్క్స్ వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సముద్రంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడమే సముద్రపు ఓకే జాతీయ పార్కుల యొక్క ముఖ్య ఉద్దేశం. సముద్రంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడమే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, అసలు ఈ సముద్రపు నేషనల్ పార్క్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఎవరు క్రియేట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు క్రియేట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. ఒక చిన్న డిఫరెన్స్ మీరు నోట్ చేసుకోగలరు. సెకండ్ ఏంటంటే దీనికి ఫండింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఫండింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. మూడో పాయింట్ ఏంటంటే దీనికి చట్టబద్ధత ఉంటుంది. చట్టబద్ధత కల్పించబడుతుంది. ఓకే, స్టాచ్యుటరీ స్టేటస్, దీన్నే మనం స్టాచ్యుటరీ స్టేటస్ అని అంటాం. మరి ఏ చట్టం కింద దీనికి చట్టబద్ధత కల్పించబడుతుంది అంటే ఇట్ ఈస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద చట్టబద్ధత ఓకే ఇవ్వడం జరుగుతుంది మరైన్ నేషనల్ పార్క్. మరి ఈ మరైన్ నేషనల్ పార్క్లో భూమిపైన క్రియేట్ చేసిన నేషనల్ పార్క్స్కి ఏవైతే రిస్ట్రిక్షన్స్ అప్లై అవుతాయో సేమ్ అవే రిస్ట్రిక్షన్స్ ఇక్కడ మరైన్ నేషనల్ పార్క్స్ కూడా అప్లికబుల్ అవుతాయి. ఇది మీరు అర్థం చేసుకోండి. భూమిపైన క్రియేట్ చేసిన నేషనల్ పార్క్స్, జాతీయ పార్క్స్కి ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవే రిస్ట్రిక్షన్స్ మనకు మరైన్ నేషనల్ పార్క్స్ పైన కూడా ఉంటాయి అని మీరు అర్థం చేసుకోగలరు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ మరైన్ నేషనల్ పార్క్ చూద్దాం. అసలు అక్కడ ఏమున్నది, అంత ప్రాముఖ్యత ఏముందో కూడా మనం ఒకసారి చూడడానికి ప్రయత్నిస్తాం. గల్ఫ్ ఆఫ్ కచ్ మరైన్ నేషనల్ పార్క్ ఇది గుజరాత్ తీర ప్రాంతంలో ఉంది. మరి ఇది ఇక్కడ ఎందుకు క్రియేట్ చేయడం జరిగింది అంటే రెండు కారణాలు. ఒకటి ఏంటంటే మ్యాంగ్రూవ్స్, మాడ అడవులు ఇక్కడ ఉన్నవి. రెండోది ఏంటంటే ఇక్కడ కోరల్ రీఫ్స్ కూడా మనకు ఇక్కడ చూడడం జరుగుతుంది. ఈ రెండింటిని పరిరక్షించే ఉద్దేశంలో మరైన్ నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ కచ్ మరైన్ నేషనల్ పార్క్ క్రియేట్ చేయడం జరిగింది. మరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరైన్ నేషనల్ పార్క్ని ఎందుకు క్రియేట్ చేశారు? ఓకే, ఇది ఎక్కడ ఉంది? ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరైన్ నేషనల్ పార్క్ ఇది తమిళనాడు తీర ప్రాంతంలో ఉంది. ఇక్కడ మరి ఏముందని క్రియేట్ చేశారంటే ఇక్కడ కోరల్ రీఫ్స్ ఉన్నాయి, వాటి పరిరక్షణ గురించి క్రియేట్ చేశారు. మరి ఇంకా ఇక్కడ సీ గ్రాస్, సముద్రపు గడ్డి, ఇది ఔషధ గుణాలు కలిగి ఉంది కాబట్టి క్రియేట్ చేశారు. ఇంకొకటి ఏంటి, ఇక్కడ సీ కౌ, సముద్రపు ఆవు, దాన్ని పరిరక్షించడం గురించి క్రియేట్ చేశారు. ఇంకొకటి ఏంటి, ఇక్కడ డుగాంగ్ అనే మ్యామల్ ఉంది, దాన్ని పరిరక్షించడం గురించి క్రియేట్ చేశారు. అలానే ఇక్కడ మనకు టూనా ఫిష్ అధికంగా లభిస్తుంది, సముద్రపు టూనా ఫిష్. మరియు సముద్ర తాబేలు కూడా ఉన్నవి ఇక్కడ, వివిధ రకాల సముద్ర తాబేలు కూడా ఉన్నవి కాబట్టి మనం ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరైన్ నేషనల్ పార్క్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఉన్నవి కాబట్టి వాటిని క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్తే అక్కడ మనకు రెండు ముఖ్యమైన మరైన్ నేషనల్ పార్క్స్ ఉన్నవి. ఒకటి ఏంటంటే మహాత్మా గాంధీ మరైన్ నేషనల్ పార్క్, రెండోది ఏంటంటే రాణి ఝాన్సీ మరైన్ నేషనల్ పార్క్. మరి ఇక్కడ ఏం ప్రాముఖ్యత ఉందబ్బా అంటే ఇక్కడ మనకు కోరల్ రీఫ్స్ ఉన్నవి, పగడపు దిబ్బలు ఉన్నవి, మళ్ళీ మనకు మ్యాంగ్రోవ్స్, ఓకే, మాడాడుగులు ఉన్నవి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనకి ఇంకేముంది అంటే మనకి ఇక్కడ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్, ఉప్పు నీటి మొసళ్ళు కూడా ఉన్నవి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ మరైన్ నేషనల్ పార్క్ను రెండింటిని, మహాత్మా గాంధీ మరైన్ నేషనల్ పార్క్స్ని, రాణి ఝాన్సీ మరైన్ నేషనల్ పార్క్స్ని క్రియేట్ చేయడం జరిగింది. మరియు అంత మాత్రమే కాకుండా మనకి ఇంకొక మరైన్ నేషనల్ పార్క్ ఉంది, అది ముఖ్యమైనది గాహిర్ మాతా మరైన్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది? ఇది కోస్టల్ తీరం, ఒడిశా కోస్టల్ తీరంలో ఉంది. మరి ఇక్కడ దీన్ని ఎందుకు క్రియేట్ చేశారంటే దీన్ని క్రియేట్ చేయడానికి కేవలం ఒకే ఒక్క కారణం, అదేంటంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ తాబేలు. ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి ఏం చేస్తాయంటే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల సంఖ్యలో ఈ గాహిర్ మాతా బీచ్ ఒడిశాకు వచ్చి అక్కడ అవి సంతాన ఉత్పత్తిని చేయడం జరుగుతుంది. అవి లక్షల సంఖ్యలో వచ్చినప్పుడు ప్రజలు వాటికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో మొత్తం గాహిర్ మాతా బీచ్ని గాహిర్ మాతా మరైన్ నేషనల్ పార్క్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఒడిశాలో ఉంది. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా మీరు ఇంకోటి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈ మరైన్ నేషనల్ పార్క్స్
మనకి ఎందుకు అంత ముఖ్యము అంటే మనకు భారతదేశానికి ఓకే లాంగెస్ట్ కోస్టల్ లైన్, విశాలమైన కోస్టల్ లైన్ ఉంది. 7516 కిలోమీటర్ లాంగ్ కోస్ట్ లైన్ ఉంది మనకు. మొత్తం మన భారతదేశానికి 7516 కిలోమీటర్ లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. ఇది ఓకే. ఈ 7516 కిలోమీటర్ లాంగ్ కోస్ట్ లైన్ ఇదంతా కూడా వివిధ రకాలైన మరైన్ జీవ వైవిధ్యం, వివిధ రకాలైన సముద్ర జీవ వైవిధ్యం ఇక్కడ ఈ కోస్ట్ లైన్లో జీవిస్తూ ఉన్నది. దాన్ని పరిరక్షించడం గురించి ఈ మరైన్ నేషనల్ పార్క్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఇది చూసినట్టయితే మనకు భారతదేశ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇంచుమించు 1200 దీవులు ఉన్నవి. ఇంచుమించు 1200 దీవులు భారతదేశంలో ఉన్నవి. సో 1200 దీవులు భారతదేశంలో ఉన్నవి కాబట్టి వాటి యొక్క పరిరక్షణ కూడా చూడడానికి ఈ మరైన్ నేషనల్ పార్క్స్ ఒకటి మనకు యూజ్ అవుతుంది. అంత మాత్రమే కాదు ఇంకొక పాయింట్ మీరు ఒకటి నోట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకు మన తీర ప్రాంతం నుంచి మొదలు పెడితే అంటే మన తీర ప్రాంతం బేస్ లైన్ అని అనుకుంటే, ఈ తీర ప్రాంతం నుంచి మీరు 212 నాటికల్ మైల్స్, 212 నాటికల్ మైల్స్ అంటే ఒక నాటికల్ మైల్, 1 నాటికల్ మైల్ ఈక్వల్ టు 1.85 కిలోమీటర్. ఓకే, సముద్ర భాగంలో మీరు వెళ్ళినట్టయితే అదంతా కూడా భారతదేశానికి సంబంధించింది. దాన్ని ఈఈజెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఈఈజెడ్ అంటే ఏంటి? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఈఈజెడ్ ఆఫ్ ఇండియా. సో ఇది ఇక్కడ ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ప్రత్యేక ఆర్థిక మండలం. ఇది బేస్ లైన్ అంటే కోస్ట్ లైన్ నుంచి వెళ్ళి లోపలికి, సముద్రం లోపలికి 212 కిలోమీటర్ల లోపలి వరకు మీకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ అంటే మరైన్ లేదా సముద్రపు జీవ వైవిధ్యం అంతా కూడా భారతదేశానికి సంబంధించిందే. కాబట్టి దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి, దాన్ని పద్ధతిలో యూజ్ చేసుకోవడం గురించి మనం మరైన్ నేషనల్ పార్క్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇదెంత మరి ఈ 212 నాటికల్ మైల్స్ అనేది ఎవరు డిఫైన్ చేస్తారు అంటే ఈ యుఎన్ కన్వెన్షన్ ఆన్ లాస్ ఆఫ్ సీస్ లేదా సముద్ర ఉడంబడిక చట్టం కింద మనకు 212 నాటికల్ మైల్స్ మనకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా ఇవ్వడం జరిగింది. అక్కడున్న సముద్రపు జీవ వైవిధ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం గురించి మరైన్ నేషనల్ పార్క్ కాన్సెప్ట్ మనం తీసుకురావడం జరిగింది. ఈ యుఎన్ క్లాస్ గురించి నేను ఇంకా డీటెయిల్గా చాలా ఇన్డెప్త్గా కన్వెన్షన్స్ టాపిక్స్లో చెప్తాను. ఉడంబడికలు లేదా అగ్రిమెంట్స్ టాపిక్స్లో చెప్పడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మరైన్ నేషనల్ పార్క్, సముద్ర జాతీయ పార్కుల కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అవి సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తాయి, ఫండింగ్ కూడా అవే ఇస్తాయి. చట్టబద్ధత ఉంది. ఎలా చట్టబద్ధత ఉంది? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద. ఎగ్జాంపుల్స్ చూసినాం, ఎందుకు క్రియేట్ చేసేలో కూడా చూసాం, చేయాల్సిన ప్రాముఖ్యత ఏందో కూడా చూసినాం. 7516 కిలోమీటర్ల కోస్ట్ లైన్, 1200 ఐలాండ్స్, 212 నాటికల్ మైల్స్ కోస్ట్ లైన్ నుంచి వెళ్ళి సముద్రపు బయో డైవర్సిటీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిరక్షణ గురించి. సో ఇదంతా ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబౌట్ ది మరైన్ నేషనల్ పార్క్స్. ఈజీ టాపిక్, సింపుల్ టాపిక్. సో ఈ విధంగా మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ క్లాస్లో. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం మరైన్ నేషనల్ పార్క్ చూసాం. ఇప్పుడు ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ అనే టాపిక్ని చూద్దాం. ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్, ముఖ్యమైన పక్షి జీవ వైవిధ్య ప్రాంతాలు. మరి ఏంటివి? ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో భారతదేశం యొక్క పాత్ర చాలా తక్కువ, భారత ప్రభుత్వం యొక్క పాత్ర చాలా తక్కువ. ఇంతకుముందు మనం నేషనల్ పార్క్స్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ డిక్లేర్ చేసినట్టు ఇక్కడ అలా కాదు. సో ఇక్కడ మీరు చూడండి, మరి ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ ఏంటి అంటే ఇవి స్థానిక లేదా లోకల్ ఎండమిక్ పక్షులు అండ్ వలస పక్షులు అత్యధిక సంఖ్యలో నివసించే ప్రాంతాలు. వీటిని ఎలా నిర్వచిస్తాం, డెఫినేషన్ ఎలా చెప్తాం? ఈ ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్లో స్థానిక పక్షులు, లోకల్ ఆర్ ఎండమిక్ పక్షులు. స్థానిక అంటే లోకల్ ఆర్ ఎండమిక్. జీవ వైవిధ్య పరిభాషలో లోకల్ అంటే ఎండమిక్ అనే అర్థం. ఎండమిక్ పక్షులు మరియు వలస పక్షులు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతాలనే మనం ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్గా నిర్వచించడం జరుగుతున్నది. మరి ఈ ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ ఎవరు డిక్లేర్ చేస్తారు?
భారతదేశంలో అంటే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అనే ఒక ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓ, పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఈ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ వీళ్ళు మనకు ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకు భారతదేశంలో 467 ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ ఉన్నవి. అర్థం చేసుకోండి, 467 బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ ఇండియాలో డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ఏవైతే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిక్లేర్ చేస్తారో ఆయా ప్రాంతంలో ఉన్న బర్డ్స్కి సపోర్ట్గా ఆ ప్రాంతాలను చూసుకునే విధంగా మనకు భారతదేశంలోని పురాతన పర్యావరణ స్వచ్ఛంద సంస్థ అయినటువంటి బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళు ఈ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్తో కలిసి ఆ ప్రాంతాలను అభివృద్ధి పరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఇది భారతదేశంలోనే పురాతనమైన పర్యావరణ స్వచ్ఛంద సంస్థ. వీళ్ళు బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇద్దరూ కలిసి ఈ ప్రాంతాలను చూసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న పక్షుల యొక్క చూసుకోవడం జరుగుతుంది. 467 ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ భారతదేశంలో ఉన్నది. ఇంకా మీకు తెలిసింది ఏంటి ఈ బర్డ్స్ సంబంధించి అంటే, మీకు తెలుసు డాక్టర్ సలీం అలీ ఈజ్ కాల్డ్ యాజ్ ద బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. డాక్టర్ సలీం అలీ Bird Sanctuary. It is located in Goa. Dr. Salim Ali Bird Sanctuary. It is located in Goa. ఇది కూడా మీకు తెలుసు. స్టడీ ఆఫ్ బర్డ్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్నిథాలజీ. పక్షుల గురించి అధ్యయనం చేసే సబ్జెక్ట్ని ఏమంటాం? ఆర్నిథాలజీ అని అంటాం. మరి ఈ ఒక ప్రాంతాన్ని మనం ముఖ్యమైన పక్షి జీవ వైవిధ్య ప్రాంతంగా డిక్లేర్ చేసే ముందు ఏమైనా క్రైటీరియా ఉంటుందా? ఏదైనా నిర్వచనం లేదా క్రైటీరియా అనేది ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరు? బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు. ఈ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏదైనా ఒక ప్రాంతాన్ని ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాగా డిక్లేర్ చేయాలి అంటే 2 క్రైటీరియాను వాళ్ళు ఫాలో అవుతారు. ఏంటది? మొదటి క్రైటీరియా అంటే ఆ ప్రాంతం 1 లేదా అంతకన్నా ఎక్కువ ముప్పు ఎదుర్కొంటున్న పక్షులను కలిగి ఉండాలి. ఆ ప్రాంతం 1 లేదా అంతకన్నా ఎక్కువ ముప్పు కలిగిన పక్షులను కలిగి ఉండాలి. ముప్పు ఎదుర్కొంటున్న పక్షులను కలిగి ఉండాలి. 1. రెండో క్రైటీరియా ఏంటంటే వలస పక్షులు ఒక ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో ఉండాలి. వలస పక్షులు ఆ ప్రదేశానికి ఎక్కువ సంఖ్యలో మైగ్రేటరీ బర్డ్స్ వచ్చి అక్కడ ఉండాలి. ఈ 2 క్రైటీరియాను మీట్ అయితేనే ఒక ప్రాంతాన్ని ముఖ్యమైన పక్షి జీవ వైవిధ్య ప్రాంతంగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఏంటది? ఆ ప్రాంతంలో 1 లేదా అంతకన్నా ఎక్కువ పక్షులు ముప్పును ఎదుర్కొంటున్న పక్షు జాతులు కలిగి ఉండాలి. రెండోది ఏంటి? ఆ ప్రాంతంలో వలస పక్షులు ఎక్కువ సంఖ్యలో వచ్చి అక్కడ ఉండాలి. వలస పక్షులు. సో ఈ 2 మీట్ అయితేనే ఆ ప్రాంతాన్ని మనం ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వీటికి ఎటువంటి చట్టబద్ధత లేదు. బట్ వీటిని ఇలా డిక్లేర్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచ స్థాయిలో ఆయా ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన బర్డ్స్ ఏంటి అనేది అందరికీ తెలిసి వస్తుంది. ఆ విధంగా మరి ఇక్కడ మనం ఎగ్జామ్స్లో అడిగిన వివిధ రకాల బర్డ్ శాంక్చురీస్ని, ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ని చూద్దాం. ఏంటవి? ఇక్కడ చూడండి, భరత్పూర్. ఇది ఇంపార్టెంట్. భరత్పూర్ బర్డ్ శాంక్చురీ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కలాడియో బర్డ్ శాంక్చురీ. దీనికి ఉన్న ఇంకొక పేరు కలాడియో బర్డ్ శాంక్చురీ. ఇదేంటి? ఒక మ్యాన్ మేడ్ లేక్, ఒక మనిషి స్థాపించిన ఒక లేక్ దగ్గర మైగ్రేటరీ బర్డ్స్ వచ్చి అక్కడ ఉంటున్నాయి అన్నమాట. సో ఇది. తర్వాత ఫ్లెమింగో సిటీ. ఇది ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ గుజరాత్లో ఉంది. ఆ తర్వాత గ్రేట్ ఇండియన్ బర్డ్ శాంక్చురీ, గ్రేట్ ఇండియన్ బర్డ్ శాంక్చురీ ఇది మహారాష్ట్రలో ఉంది. ఈ గ్రేట్ ఇండియన్ బర్డ్ శాంక్చురీ ఇప్పుడు ఐయుసిఎన్ రెడ్ డాటా బుక్ ప్రకారం ఇది క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసీస్ కేవలం 3 నుంచి 10 పక్షులు మాత్రమే అక్కడ ఉంటున్నవి అని చెప్పేసి ఒక సమాచారం మన దగ్గర ఉన్నది. సో గ్రేట్ ఇండియన్ బర్డ్ శాంక్చురీ మహారాష్ట్రలో ఉంది. సో రాజస్థాన్లో కూడా కొన్ని బర్డ్స్ ఉన్నవి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్
ఓకే, దీని పేరేంటి? జిఐబి అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇది ఒక పక్షి జాతికి సంబంధించింది. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్. ఇది మనకు ఈ శాంక్చురీ మహారాష్ట్రలో ఉంది. సో ఇది రాజస్థాన్ యొక్క స్టేట్ బర్డ్. ఏది? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. అదేవిధంగా రాజస్థాన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ గోడావన్ GOWAWAN అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. దేని గురించి? ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బర్డ్ని ప్రొటెక్ట్ చేయడం గురించి. సో అలా మనకు డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంక్చురీ గోవాలో ఉంది, మంగళవనం బర్డ్ శాంక్చురీ కేరళలో ఉంది, పాయింట్ కలిమేరి బర్డ్ శాంక్చురీ తమిళనాడు, నేలపట్టు బర్డ్ శాంక్చురీ పులికేట్ లేక్ భాగంలో ఉంది, పులికాట్ లేక్లో భాగం అయి ఉంది. అట్టపక్క బర్డ్ శాంక్చురీ కొల్లేరు లేక్లో భాగమై ఉంది. అదేవిధంగా చిల్కా బర్డ్ శాంక్చురీ ఒడిశాలో ఉంది. కార్ బర్డ్ శాంక్చురీ KAR వెస్ట్ బెంగాల్లో ఉంది. అదేవిధంగా KITAM బర్డ్ శాంక్చురీ సిక్కింలో ఉంది. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్. అసలు ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ అంటే ఏంటి? ఆ ప్రాంతం ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియా అని చెప్పాలి అంటే అక్కడ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పక్షి జాతులు ముప్పును ఎదుర్కొంటూ ఉండాలి. రెండో క్రైటీరియా ఏంటంటే అక్కడ వలస పక్షులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉండాలి. సో అలా అన్నమాట. ఈ క్రైటీరియా మీట్ అయితే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు అక్కడ ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాని డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఇది బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ NGO. దీనికి చట్టబద్ధత లేదు వీటికి. బట్ భారతదేశంలోని పురాతన పర్యావరణ సంస్థ అయిన BNHS బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళు దీనికి తోడ్పాటును అందిస్తారు. పూర్తిగా భారతదేశం 467 ఉన్నవి. సో డాక్టర్ సలీం అలీ ఈజ్ కాల్డ్ as Birdman of India because of his extensive research on the birds in India. Study of birds is also called as ornithology. సో వచ్చే క్లాసెస్లో మనం చూద్దాం. దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ టాపిక్ ఒకటి ఉంది. సాంబార్ లేక్లో లక్షల కొద్ది 50,000 నుంచి 1,00,000 వరకు పక్షులు చనిపోయాయి రీసెంట్గా. ఎందుకు చనిపోయాయి అనే దాని గురించి దీన్ని డిస్కస్ చేద్దాం కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో నెక్స్ట్ వీడియోస్లో. థ్యాంక్ యూ. తర్వాత వేరే టాపిక్స్కి వెళ్దాం. ఒకవేళ మీకు ఈ క్లాసెస్ ఇట్లా తెలుగు మీడియం నచ్చినట్టయితే మీరు తెలంగాణ అశోక అకాడమీ యాప్లో ఈ క్లాసెస్ని తెలుగు మీడియంలో సబ్స్క్రైబ్ అవ్వండి. తక్కువ ఫీజుకే ఇస్తున్నాం. నేనే క్లాసెస్ చెప్తాను. మీకు పూర్తి కంటెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా చెప్తాను. మీకు కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా నేను చెప్పగలుగుతాను ఈ సబ్జెక్ట్ని. సో మీకు ఇది నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా యాప్ ద్వారా సబ్స్క్రిప్షన్ పొందండి. మిగతా వాళ్ళు యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకోండి. సో యాప్లో యూట్యూబ్లో నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. సో తక్కువ ఫీజుకే మనం ఇప్పుడు క్లాసెస్ అందిస్తున్నాం. మంచి క్వాలిటీ క్లాసెస్, తొందర ఏం లేదు. చాలా డీటెయిల్గా వెళ్దాం, అన్ని టాపిక్స్ కవర్ చేద్దాం. సో అదే అన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ అవినాష్. థ్యాంక్ యూ. బాయ్.